ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలకు బట్టల వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం. ఆ నగరంలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడూ వ్యాపారాల హడావుడి, కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. ఒక వజ్రం ఎంత కాంతివంతంగా మెరుస్తుందో దాన్ని తీసే గని లోపల అంతే భయంకరమైన చీకటి ఉంటుంది. సరిగ్గా మనుషుల మనస్తత్వాలు కూడా అంతే. పైకి ఎంతో ఆదర్శంగా అన్యోన్యంగా కనిపించే కొన్ని కుటుంబాల తలుపుల వెనక మన ఊహకు కూడా అందని భయంకరమైన చీకటి కోరికలు దాగుంటాయి. ఈ రోజు మనం చూడబోయే కేసు ఒక సాధారణ క్రైమ్ స్టోరీ కాదు. కోట్లకు పడగలెత్తిన ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన ఊహించని దారుణం. గుండెను పిండేసే ఆ రాత్రి సూరత్లోని ఆ బంగ్లాలో అసలేం జరిగింది? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చరిత్రలోనే అత్యంత సవాలుగా మారిన ఈ కేసు వివరాల్లోకి ఇప్పుడు అడుగు పెడదాం. అది జూన్ 27, 2016. సమయం రాత్రి 11:15 అవుతుంది. సూరత్ నగరమంతా నిద్రలో ఉంది. అయితే అప్పుడు సూరత్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో నైట్ డ్యూటీ చేస్తున్న ఆఫీసర్ ఫోన్ సడన్ గా మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆఫీసర్, హలో పోలీస్ కంట్రోల్ రూమ్ అని చెప్పే లోపే అవతలి వైపు నుంచి ఒక మహిళ భయంతో వణికిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ, సార్ కాపాడండి సార్, మా ఇంట్లోకి దొంగలు వచ్చారు, నా భర్తను ఆయుధాలతో బెదిరిస్తున్నారు, నన్ను నా చిన్న పాపను బాత్రూంలోకి నెట్టేసి బయట నుంచి గడియ వేశారు సార్, నా భర్తను వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ప్లీజ్ మీరు ఎలాగైనా వచ్చి మమ్మల్ని కాపాడండి సార్, మేము పార్లే పాయింట్ లోని సార్జన్ సొసైటీలో ఉన్నాం అంటూ ఆ మహిళ ప్రాణభయంతో అరిచింది. ఒకసారి ఆ సిచ్యువేషన్ ని ఊహించుకోండి. కటిక చీకటి, ఒక పెద్ద బంగ్లా, భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు. ఏ భార్యకైనా ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు అసలు ఏం జరుగుంటుంది? ఆ బంగ్లా గేట్లు ఎందుకు తెరిచున్నాయి? అసలు దొంగలు ఆ హై సెక్యూరిటీ ఏరియాలోకి ఎలా ఎంటర్ అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం. సూరత్ లోని పార్లే పాయింట్ అనగానే పోలీసులకు పరిస్థితి యొక్క తీవ్రత అర్థమైంది. అది నగరంలోనే అత్యంత ఖరీదైన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మరియు కోటీశ్వరులు ఉండే విఐపి ఏరియా. అలాంటి హై సెక్యూరిటీ ఏరియాలో దొంగలు పడటం ఏంటి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కంట్రోల్ రూమ్ నుంచి సమీపంలోని పాట్రోలింగ్ వాహనాలకు వైర్లెస్ మెసేజ్ పాస్ అయింది. కరెక్ట్ గా 10-15 నిమిషాల్లో 3-4 పోలీసుల టీం ఆ ఇంటి అడ్రస్ కు చేరుకుంది. అది ఒక అత్యంత విలాసవంతమైన బంగ్లా. పోలీసులు తమ తుపాకులు చేతుల్లో పట్టుకొని ఎంతో అప్రమత్తంగా ఆ బంగ్లా గేటు దాటుకొని లోపలికెళ్లారు. కానీ అక్కడ వాళ్లకు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ బంగ్లా మెయిన్ గేటు పూర్తిగా తెరిచుంది. లోపల కాంపౌండ్ దాటి వెళ్ళాక ఇంటి లోపలికి వెళ్లే ప్రధాన తలుపు కూడా బార్లా తెరిచే ఉంది. ఎలాంటి బలవంతపు ఎంట్రీ జరిగిన ఆనవాళ్లు అక్కడ కనిపించడం లేదు. తలుపులు పగలగొట్టిన గుర్తులు లేవు. దాంతో పోలీసులు సైలెంట్ గా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. కింద అంతస్తు మొత్తం వెతికారు, కానీ ఎవరూ లేరు. ఎక్కడా సామాన్లు చిందరవందరగా పడిలేవు. అంతా నీట్ గా సర్ది పెట్టినట్లుగానే ఉంది. మెట్లు ఎక్కి నెమ్మదిగా మొదటి అంతస్తులోకి వెళ్లారు. అక్కడ ఒక బెడ్రూమ్ తలుపు సగం తెరిచుంది. లైట్లు కూడా ఆన్లోనే ఉన్నాయి. ఆ గదిలోకి అడుగుపెట్టిన పోలీసుల గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్న ఆ గదిలో ఇప్పుడు చూడకూడని ఘోరం జరిగిపోయింది. గది మధ్యలో ఒక యువకుడు ప్రాణం లేకుండా పడున్నాడు. అతనిపై అత్యంత క్రూరంగా దాడి జరిగింది. అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి పోలీసులకే నోట్లో నుంచి మాట రాలేదు. ఆ కుర్రాడి ప్రాణాలు అప్పటికే గాల్లో కలిసిపోయాయి అని పోలీసులకు చూడగానే అర్థమైపోయింది. సరిగ్గా అప్పుడే ఆ గదికి ఆనుకొని ఉన్న బాత్రూమ్ లోపలి నుంచి ఒక పసిపాప గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం, దానికి తోడు ఒక మహిళ ప్లీజ్ ఎవరైనా తలుపు తీయండి అని అరుస్తూ తలుపులు బాదుతున్న శబ్దం పోలీసులకు వినిపించింది. దాంతో పోలీసులు వెంటనే వెళ్లి బాత్రూమ్ గడియ తీశారు. లోపల నుంచి ఒక మహిళ తన 1.5 పసికందును ఎత్తుకొని భయంతో వణుకుతూ బయటకొచ్చింది. పోలీసులను చూడగానే ఆమెకు ప్రాణాలు లేచొచ్చినట్లు అనిపించి, సార్ మా ఆయన ఎక్కడా, ఆయనకేమీ కాలేదు కదా అంటూ ఆ బెడ్రూమ్ వైపు అడుగులేసింది. అంతే, నేల మీద ప్రాణం లేకుండా పడి ఉన్న తన భర్తను చూడగానే ఏవండి అంటూ ఒక్కసారిగా గుండెలు పగిలేలా అరిచి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది ఆ మహిళ. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని ఆ మహిళ మొహం మీద నీళ్లు చల్లి స్పృహలోకి తెచ్చారు. ఇప్పుడు ఆ బంగ్లా మొత్తం పోలీసుల కంట్రోల్లోకి వెళ్లిపోయింది. ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు వెంటనే క్రైమ్ సీన్ కు చేరుకున్నారు.
హత్యకు గురైన ఆ యువకుడి వివరాలు ఆరా తీసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. అతని పేరు దీక్షిత్ జరీవాలా. వయస్సు కేవలం 25 సంవత్సరాలే. సూరత్లో ఉన్న అతిపెద్ద టెక్స్టైల్స్ వ్యాపారవేత్తలలో అతనొకడు. ఆ చిన్న వయసులోనే ఎన్నో కంపెనీలను విజయవంతంగా నడుపుతూ కోట్లు సంపాదిస్తున్న బిజినెస్ మ్యాగ్నెట్. స్పృహ తప్పి పడిపోయిన ఆ మహిళ అతని భార్య వెల్సీ. వారి చేతుల్లో ఉన్న పసిపాప పేరు ఫియోనా. దీక్షిత్ తల్లిదండ్రులు, తాతయ్య అంతా అదే బంగ్లాలో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఒక ఫంక్షన్ కోసం మలేషియా వెళ్లారు. ఇంట్లో దీక్షిత్, వెల్సీ, పాప మాత్రమే ఉన్నారు. దీక్షిత్ జరీవాలా మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒక షాకింగ్ నిజాన్ని చెప్పారు. సార్, దీక్షిత్ మీద జరిగిన దాడి చూస్తుంటే ఇదేదో దొంగతనానికి వచ్చిన వాళ్ళు భయంతో చేసిన దాడిలా లేదు. అతనిపై విచక్షణ రహితంగా అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఇది ఖచ్చితంగా పక్కా ప్లానింగ్ తో తీవ్రమైన కక్షతో చేసిన హత్య సార్ అని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో పోలీసులు ఇల్లంతా సోదా చేయడం మొదలుపెట్టారు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారి ఇల్లు కావడంతో లాకర్లలో కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, ఖరీదైన వజ్రాభరణాలు, లక్షలాది రూపాయల డబ్బు ఉన్నాయి. వాటన్నింటినీ పోలీసులు చెక్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా లాకర్లు ఎవరూ ఓపెన్ చేయలేదు. వజ్రాలు, డబ్బు అన్ని భద్రంగా అక్కడే ఉన్నాయి. కనీసం దీక్షిత్ జేబులో ఉన్న పర్సు, అతని మెడలో ఉన్న లావుపాటి బంగారు చైన్, చేతికున్న ఖరీదైన వాచ్, ఇలా వేటిని కూడా హంతకులు ముట్టుకోలేదు. లాకర్లు పగల్లేదు. కనీసం జేబులో ఉన్న పర్సు కూడా టచ్ చేయలేదు. అంటే ఇది పక్కాగా దొంగతనం కోసం కాదు అని మనకే కాదు, పోలీసులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ భార్యని, పాపని ఎందుకు వదిలేశారు? ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టార్గెట్ కేవలం దీక్షిత్ మాత్రమేనా? అయితే ఎందుకు అని ఆలోచిస్తూ పోలీసుల బుర్రలు వేడెక్కడం మొదలయ్యాయి. ఇంట్లో లాకర్లు పగలగొట్టలేదు, కోట్ల ఆస్తిని ముట్టుకోలేదు. అంటే ఇది దోపిడీ కోసం వచ్చిన దొంగల పని కాదు. ఇంటి తలుపులు పగలగొట్టలేదు, మెయిన్ గేట్, లోపలి తలుపులు అన్నీ తెరిచే ఉన్నాయి. అంటే హంతకులు ఇంట్లోకి రావడానికి ఎవరో కావాలనే తలుపులు తెరిచుంచారా? దీక్షిత్ ను అంత కిరాతకంగా హతమార్చిన రాక్షసులు సాక్ష్యంగా మిగిలిపోయే అతని భార్య వెల్సీని, పాపను ఎందుకు వదిలేశారు? వాళ్లను కనీసం ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఎంతో సేఫ్ గా బాత్రూమ్ లో బంధించి ఎందుకు వెళ్లిపోయారు? దీక్షిత్ కు వ్యాపారంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అంటే అతను అందరితో మంచిగా ఉంటాడని, అతనికి ఎవరితోనూ పెద్దగా గొడవలు లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఈ హత్య ఎందుకు జరిగింది? వాళ్ళ టార్గెట్ కేవలం దీక్షిత్ ప్రాణాలు తీయడమేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. క్రైమ్ సీన్ లో ఫోరెన్సిక్ టీమ్ కు కనీసం ఒక్క వేలుముద్ర కూడా దొరకలేదు. హంతకులు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకొని వచ్చారు అని దాంతో పోలీసులకు అర్థమైంది. పోలీసులు స్నీఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. ఆ డాగ్స్ బెడ్రూమ్ నుంచి కిందకొచ్చి నేరుగా కారు పార్కింగ్ వైపు వెళ్లి ఆగిపోయాయి. ఆ కారు పార్కింగ్ లో ఉండాల్సిన దీక్షిత్ కారు ఇప్పుడు కనిపించడం లేదు. అంటే హంతకులు దీక్షిత్ ప్రాణాలు తీసిన తర్వాత పారిపోవడానికి అతని కారునే వాడుకున్నారు అని పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. వెంటనే కంట్రోల్ రూమ్ కు కారు నెంబర్ పాస్ చేసి నగరమంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెల్లారేసరికి సూరత్ ఊరి చివర ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆ కారును హంతకులు వదిలేసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కారును పూర్తిగా ఫోరెన్సిక్ స్కానింగ్ చేశారు. కానీ హంతకులు ఎంత ప్రొఫెషనల్స్ అంటే కారు లోపల కనీసం ఒక వెంట్రుక గాని, చెమట చుక్క గాని దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దీంతో పోలీసులకు ఉన్న ఏకైక ఆశ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. ఆ విఐపి ఏరియాలో అడుగడుగునా కెమెరాలున్నాయి. పోలీసులు దీక్షిత్ ఇంటి ఎదురుగా ఉన్న ఒక సీసీటీవీ కెమెరాను చెక్ చేశారు. ఆ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి పోలీసులకే ఫ్యూజులు ఎగిరిపోయాయి. పోలీసులు ఆ రోజు అనగా జూన్ 27వ తేదీ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ను నిశితంగా గమనిస్తున్నారు. రాత్రి 9:05 దీక్షిత్ ఇంటి కాంపౌండ్ బయట ఒక ఆటో రిక్షా వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగారు. వాళ్ళ ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ఉన్నాయి. ఆటో నెంబర్ ప్లేట్ ఎవరికీ కనిపించకుండా వాళ్ళు ముందే దాన్ని పీకేశారు. ఆ ఇద్దరు చీకట్లో ఎవరికీ కనిపించకుండా కాంపౌండ్ వాల్ దూకి దీక్షిత్ ఇంటి లోపలికి ప్రవేశించారు. రాత్రి సరిగ్గా 10:55 దీక్షిత్, వెల్సీ తమ కారులో బయట నుంచి షాపింగ్ ముగించుకొని ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళు కారును లోపల పార్క్ చేసి ఇంటి లోపలికి వెళ్లారు. రాత్రి కరెక్ట్ గా 11:15 వెల్సీ బాత్రూమ్ నుంచి పోలీసులకు ఫోన్ చేసింది. రాత్రి 11:20 దీక్షిత్ కారు వేగంగా ఇంటి గేటు దాటి బయటకు వెళ్లిపోయింది. అందులో ఆ ఇద్దరు ముసుగు వ్యక్తులు ఉన్నారు. మీరు ఈ టైం లైన్ ని గమనించారా? 2 గంటల ముందు నుంచే హంతకులు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు
రోజు ఇంట్లో దీక్షిత్ వెల్సీ మాత్రమే ఉంటారని వాళ్ళకి పక్కాగా తెలుసు. వాళ్ళు ప్లాన్ వేసింది దీక్షిత్ ను లేపేయడానికే. కానీ ఈ సీసీటీవీ విజువల్స్ లో పోలీసులకు అస్సలు సింక్ అవ్వని ఆ పాయింట్ ఏంటో తెలుసా? అదే ఈ కేసులో అసలు సిసలైన టర్నింగ్ పాయింట్. ఈ టైం లైన్ చూసిన పోలీసులకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది. దీక్షిత్ వెల్సీ ఇంటికి వచ్చేసరికి హంతకులు వాళ్ళ ఇంటి కాంపౌండ్ లో దాదాపుగా 2 గంటల పాటు దాక్కొనున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఈ టైంకే వస్తారు అని వాళ్లకు పక్కాగా తెలుసు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే దాడి చేశారు. దీక్షిత్ ప్రాణాలు తీసి వాడి కారు తీసుకొని పారిపోయారు. కానీ ఇక్కడే పోలీసులకు ఒక అతిపెద్ద లాజికల్ పాయింట్ కనెక్ట్ కాలేదు. దీక్షిత్ ఇంట్లోకి వెళ్ళాడు సరే, మరి ఆ దొంగలు ఇంటి లోపలికి ఎలా వెళ్లారు? దీక్షిత్ ఇంటి తలుపు గడియ వేసుకొని ఉంటాడు కదా, తలుపు పగలగొట్టిన గుర్తులు లేవు. ఒకవేళ దీక్షిత్ వాళ్ళు తలుపు తీసినప్పుడు హంతకులు వెనకాలే వెళ్ళుంటే సీసీటీవీలో వాళ్ళ నీడలైనా కనిపించాలి. కానీ అలా జరగలేదు. మరి హంతకులకు ఆ ఇంటి తలుపు ఎవరు తీశారు? దీనికి సమాధానం దొరకాలంటే ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి దీక్షిత్ భార్య వెల్సీని విచారించాల్సిందే అని పోలీసులు డిసైడ్ అయ్యారు. భర్తను కోల్పోయి పాపతో ఏడుస్తున్న వెల్సీని విచారించడానికి పోలీసులు ఒక మహిళా ఆఫీసర్ తో పాటు ఆమె దగ్గరికెళ్లి, అమ్మా అసలు ఆ రాత్రి ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ హంతకులను పట్టుకోవడానికి మీరు చెప్పే ఆధారాలే మాకు చాలా ముఖ్యం అని చాలా నెమ్మదిగా అడిగారు. అప్పుడు వెల్సీ కళ్ళు తుడుచుకుంటూ తనకు తెలిసింది చెప్పడం మొదలుపెట్టింది. సార్, ఆ రోజు రాత్రి నేను మా ఆయన బయటకు వెళ్లి షాపింగ్ చేసుకుని 10:50 ఇంటికి వచ్చాం. ఆయన కారు షెడ్ లో పార్క్ చేశారు. మెయిన్ గేట్ కు తాళం వేసి ఇంటి తలుపుకు కూడా తాళం వేశారు. ఇదంతా ఆయన చేసి వచ్చేలోపు నేను మా పాపను తీసుకొని మేడ మీద ఉన్న మా బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాను. నేను వేసుకున్న నగలన్నీ తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి బట్టలు మార్చుకోవడానికి రెడీ అవుతున్నాను. అంతలో మా ఆయన పైకొచ్చారు. రావడమే, అరేరే కింద కార్ షెడ్ లో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వెళ్ళి ఆపేసి వస్తాను అని చెప్పి మళ్ళీ కిందకు వెళ్లారు సార్. ఆయన కిందకు వెళ్ళగానే మెయిన్ డోర్ తెరిచిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే మా ఆయన పెద్దగా అరిచిన అరుపు వినిపించింది సార్. నేను కంగారుగా బయటకు వచ్చి చూసేసరికి 2 ముసుగు వ్యక్తులు మా ఆయన మెడ మీద కత్తి పెట్టి పైకి లాక్కొస్తున్నారు. వాళ్ళు నన్ను చూడగానే నా దగ్గరకు కూడా వచ్చారు. నేను టేబుల్ మీద తీసి పెట్టిన నా నగలన్నీ వాళ్ళు తీసుకున్నారు. నేను ఎంత బ్రతిమాలినా వినకుండా నన్ను నా పాపను బాత్రూమ్ లోకి నెట్టేసి బయట నుంచి లాక్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు సార్. ఆ దొంగలే నా భర్తను చంపేశారు అంటూ భోరున ఏడ్చింది. భర్త లైట్ ఆఫ్ చేయడానికి కిందకు వెళ్లడం, తలుపు తీయగానే దొంగలు అటాక్ చేయడం, నగలు దోచుకొని చంపేయడం, ఇదంతా చూస్తుంటే ఒక ఫ్లోలో సరిపోయింది. పోలీసులు కూడా ఆమె చెప్పింది నమ్మి దొంగల కోసం వేట మొదలు పెట్టాలి అనుకున్నారు. అయితే సరిగ్గా అప్పుడే మలేషియా ట్రిప్ లో ఉన్న దీక్షిత్ తల్లిదండ్రులు కొడుకు మరణ వార్త విని వెంటనే సూరత్ కు చేరుకున్నారు. కన్న కొడుకు శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. కొడుకు పోయిన బాధలో ఉన్న ఆ తండ్రి పోలీసుల దగ్గరకు వచ్చి, సార్, నా కొడుకు ప్రాణాలని ఆ దొంగలు ఎందుకు తీశారు? వాళ్ళెవరో మీరు కనిపెట్టారా అని అడిగాడు. పోలీసులు ఆయన్ని ఓదారుస్తూ, మీ కోడలు చెప్పిన వివరాల ప్రకారం దొంగలు కార్ పార్కింగ్ లైట్ ఆఫ్ చేయడానికి వచ్చిన మీ అబ్బాయి మీద దాడి చేశారు. ఆమె నగలు తీసుకొని మీ అబ్బాయి ప్రాణాలు తీసి పారిపోయారు. మేం వాళ్లను త్వరలోనే పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు. అయితే ఈ దీక్షిత్ తండ్రి ఎంట్రీతో ఈ కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తండ్రి ఇప్పుడు చెప్పబోతున్న ఒక్క మాటతో పోలీసులకు హంతకుల మాస్టర్ ప్లాన్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. పోలీసులు చెప్పిన ఆ మాట వినగానే దీక్షిత్ తండ్రి ముఖంలో కన్నీళ్లు ఆగిపోయి ఒక భయంకరమైన అనుమానం మొదలైంది. ఆయన కళ్ళు పెద్దవి చేసి పోలీసుల వైపు చూస్తూ, సార్, నా కోడలు అబద్ధం చెప్తుంది. కార్ పార్కింగ్ లో ఉన్న లైట్ ని ఆఫ్ చేయడానికి నా కొడుకు మెయిన్ డోర్ తెరిచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఆ కార్ షెడ్ లోపల ఉన్న లైట్ యొక్క స్విచ్ ఇంట్లోనే కింద హాల్లోనే ఉంటుంది. అలాంటప్పుడు వాడు తలుపు ఎందుకు తీస్తాడు సార్ అని ఒక పెద్ద బాంబు పేల్చాడు. అంతే, అది విని పోలీసుల మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. నిజంగానే స్విచ్ లోపల ఉందా అని వెళ్లి చెక్ చేశారు. అవును, దీక్షిత్ తండ్రి చెప్పింది 100% నిజం. కార్ షెడ్ లో ఉండే లైట్ స్విచ్ ఇంటి లోపలే ఉంది. దాన్ని ఆఫ్ చేయడానికి తలుపు తీసి బయటకు వెళ్లాల్సిన పనే లేదు. అయితే ఇంతలోనే దీక్షిత్ తండ్రి మరొక మాట చెప్పాడు. సార్, ఆ దొంగలు నా కోడలి నగలు ఎత్తుకుపోయారు అని నా కోడలు చెప్తుంది కదా, ఆమె రాత్రి వేసుకున్న నగలన్నీ ఆమె డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ లోనే భద్రంగా ఉన్నాయి సార్, ఒక్క నగ కూడా పోలేదు అని దీక్షిత్ తండ్రి మరో మైండ్ బ్లోయింగ్ నిజం చెప్పాడు. పోలీసులు వెంటనే వెళ్లి వెల్సీ రూమ్ చెక్ చేస్తే ఆమె పోయాయి అని చెప్పిన నగలన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి. అంతే, ఒక్కసారిగా సూరత్ పోలీసుల మైండ్ లో వందలాది ప్రశ్నలు మొదలయ్యాయి.
కార్ షెడ్ లో ఉండే లైట్ స్విచ్ లోపల ఉంటే దీక్షిత్ బయటకు ఎందుకు వెళ్ళాడు? అసలు అతను నిజంగానే బయటకు వెళ్ళాడా? నగలు పోలేదు అని తెలిసినా తన నగలు దొంగలు ఎత్తుకుపోయారు అని వెల్సీ ఎందుకు కట్టుకథ అల్లింది? సీసీటీవీ కెమెరాలో చూసినట్టు ఆ ముసుగు వ్యక్తులు 9:05 కాంపౌండ్ లోకి వచ్చారు. కానీ వాళ్ళు 10:55 ఇంట్లోకి వెళ్లారు. ఈ టైంలో వీళ్ళు ఇంటికి రాబోతున్నారు అని, మిగతా వాళ్ళు మలేషియా వెళ్లారు అని ఆ హంతకులకు పక్కాగా ఎలా తెలిసింది? అన్నిటికంటే భయంకరమైన ప్రశ్న ఏంటంటే, ఆ రాత్రి హంతకులకు ఆ బంగ్లా మెయిన్ డోర్ తీసింది ఎవరు? ఆ బంగ్లాలో జరిగిన హత్య వెనక బయటి దొంగల కంటే ఇంటి దొంగల పాత్రే ఉందని పోలీసులకు స్పష్టంగా అర్థమైపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ అమాయకురాల్లా నటిస్తున్న వెల్సీ వైపు కోట్లకు పడగలెత్తిన ఆ యువ వ్యాపారవేత్తను చంపాల్సిన అవసరం ఎవరికుంది? తన కళ్ళ ముందే భర్తను చంపేస్తుంటే ఆ హంతకులకు వెల్సీ ఎందుకు సహకరించింది? ఈ కేసులో ఊహకు కూడా అందని ఆ మాస్టర్ మైండ్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు కనిపించడం లేదు అని కామెంట్ చేస్తున్నారు. దానికి కారణం మీరు వీడియోలను లైక్ చేయకపోవడం మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం. అందుకే మీకు మన ఛానల్లో పెడుతున్న మోస్ట్ థ్రిల్లింగ్ రియల్ క్రైమ్ స్టోరీస్ కనిపించడం లేదు. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మిస్ అవ్వకుండా చూసే అవకాశం మీకు కూడా ఉంటుంది. కార్ షెడ్ లోపల ఉండే లైట్ స్విచ్ ఇంటి లోపలే ఉందన్న నిజం, దొంగలు ఎత్తుకెళ్లారు అనుకున్న నగలు వెల్సీ డ్రాయర్ లోనే భద్రంగా ఉన్నాయన్న వాస్తవం సూరత్ పోలీసుల దర్యాప్తును ఒక సరికొత్త మలుపు తిప్పాయి. అప్పటిదాకా భర్తను కోల్పోయిన ఒక అభాగ్యురాలిగా ఏడుస్తున్న వెల్సీ మీదకి పోలీసుల ఫోకస్ పూర్తిగా షిఫ్ట్ అయ్యింది. ఒక మనిషి ఎంత గొప్ప నటుడైనా సరే పోలీసులు అడిగే లాజికల్ ప్రశ్నల ముందు ఏదో ఒక క్షణంలో దొరికిపోవాల్సిందే. వెంటనే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు వెల్సీని ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకొచ్చారు. అక్కడ మొదలైంది ఒక భయంకరమైన మైండ్ గేమ్. వెల్సీ, నువ్వు చెప్పిన స్టోరీలో చాలా తప్పులున్నాయి. మీ మామగారు చెప్పినట్టు కార్ షెడ్ లో ఉండే లైట్ యొక్క స్విచ్ ఇంటి లోపలే ఉంటే మీ ఆయన బయటికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఆ లైట్ ని ఆఫ్ చేయడానికి బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు కదా అని సూటిగా అడిగారు పోలీసులు. అది విన్న వెల్సీ ముఖంలో కొద్దిగా కంగారు కనిపించింది. కానీ వెంటనే తేరుకొని, సార్, ఆయన కార్ షెడ్ లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళాడో లేదో నాకైతే ఖచ్చితంగా తెలియదు సార్. నేను పైకొచ్చేస్తుంటే ఆయన ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని మాత్రమే చెప్పారు. గతంలో కూడా 2-3 సార్లు అలాగే లైట్ ఆన్ లో ఉండిపోతే వెళ్లి ఆఫ్ చేశారు. బహుశా ఇప్పుడు కూడా అందుకే వెళ్లారేమో అని నేను ఊహించి మీకు చెప్పాను సార్ అని ఎంతో కాన్ఫిడెంట్ గా వాదించింది. దానికి పోలీస్ ఆఫీసర్ నవ్వి, సరే ఆ మాట పక్కన పెట్టు, దొంగలు నీ మెడలో చేతులకు ఉన్న నగలు లాక్కొని పారిపోయారు అని చెప్పావు కదా, మరి నువ్వు ఆ రాత్రి వేసుకున్న నగలన్నీ నీ బెడ్రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ లోనే ఎలా ఉన్నాయి? నీ అత్తామామలు ఆ నగలను చూసి కన్ఫర్మ్ చేశారు కూడా అవి నీవే అని. నీ నగలు పోలేదని నీకు తెలిసి కూడా దొంగలు నగలు ఎత్తుకుపోయారని మమ్మల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు అని రెండో ప్రశ్న అడిగారు. అయితే వెల్సీకి ఈసారి నిజంగానే చెమటలు పట్టాయి. ఆమెకు నోట్లో నుంచి మాట రావడం లేదు. దాంతో తడబడుతూ, సార్, అది నేను భయంతో ఆ ఏవో పాత నగలు వాళ్ళకి ఇచ్చేశానేమో సార్, నాకు ఆ భయంలో ఏమీ గుర్తులేదు, వాళ్ళు వేరేవేమైనా దొంగలించుంటారు అని ఏదో చెప్తూ కవర్ చేయడానికి ట్రై చేసింది. ఈ పోలీస్ ఇంట్రాగేషన్ సీన్ వింటుంటే పోలీసులు ఎంత షార్ప్ గా ఆలోచిస్తారో అర్థమవుతుంది కదా. వెల్సీ ఎంత కవర్ చేసినా ఆ పోలీస్ ఆఫీసర్ వేసిన ఫైనల్ లాజికల్ ప్రశ్న ఈ డ్రామాకి చెక్ పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కానీ పోలీసులు అప్పటికే ఒక పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ తన కుర్చీలో నుంచి లేచి టేబుల్ మీద 2 చేతులు ఆనించి వెల్సీ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఈ కేసును మొత్తం తలకిందులు చేసే ఒక బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్న అడిగాడు. వెల్సీ, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆ ముసుగు వ్యక్తులు 11:05 మీ ఇంట్లోకి వెళ్లారు. 11:20 మీ భర్త కారులో వాళ్ళు బయటకు పారిపోయారు. అంటే వాళ్ళు మీ ఇంట్లో ఉన్నది కేవలం 15 నిమిషాలు మాత్రమే. అంత పెద్ద బంగ్లాలో మీ భర్త కారు తాళం ఏ బీరువాలో ఏ సొరుగులో ఉంటుందో ఆ హంతకులకు ఎలా తెలుసు? వాళ్ళు కారు తాళం వెతకాలి అంటేనే ఈజీగా అరగంట పడుతుంది. కానీ వాళ్ళు కొన్ని సెకండ్ల గ్యాప్ లోనే కారు తాళం తీసుకొని పారిపోయారు. అంటే ఆ కారు తాళం ఎక్కడుందో వాళ్ళకు ముందే తెలుసు. లేదా ఇంటి లోపల ఉన్న వ్యక్తే వాళ్లకు ఆ కారు తాళం చేతికిచ్చి పారిపోమ్మని చెప్పాలి. ఇప్పుడు చెప్పు వెల్సీ, ఆ కారు తాళం వాళ్ళకిచ్చింది నువ్వే కదా? మీ ఆయనను చంపడానికి వాళ్ళకి ఇంటి తలుపులు తెరిచిపెట్టింది కూడా నువ్వే కదా అని ఆ ఆఫీసర్ సూటిగా అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న విని వెల్సీకి
గుండె ఆగిపోయినంత పనయింది. ఊహించని ఆ లాజికల్ దెబ్బకు ఆమె బుర్ర పనిచేయడం మానేసింది. తాను కట్టిన అబద్ధాల కోట పేకమేడలా కూలిపోయిందని ఆమెకు అర్థమైపోయింది. ఇక దాచడానికి ఏమీ లేదని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. అవును సార్, నా భర్తను చంపింది నేనే. నా ప్రియుడు వాడి స్నేహితుడితో కలిసి నేనే ఈ ప్లాన్ వేశాను సార్ అని అసలు నిజాన్ని కక్కేసింది. ఒక కోటీశ్వరుడి భార్య, ఒక పసిబిడ్డకు తల్లి అయిన మహిళ తన సొంత భర్తను ఎందుకు చంపించాలి అనుకుంది. ఆమె నోటి నుంచి వచ్చిన ఆ చీకటి గతం ప్రస్తుత సమాజంలో దారి తప్పుతున్న కొన్ని బంధాలకు ఒక భయంకరమైన ఉదాహరణ. సార్, నా భర్త దీక్షిత్ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగింది అని వెల్సీ తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. వెల్సీకి పెళ్లికి ముందు నుంచే సుకేతు మోడీ అలియాస్ సన్నీ అనే కుర్రాడితో పరిచయం ఉంది. సుకేతు వెల్సీకి వరుసకు బావవుతాడు. వాళ్ళిద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు కూడా. కానీ వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. సూరత్ లోని అతి పెద్ద వస్త్ర వ్యాపారవేత్త దీక్షిత్ జరీవాలా సంబంధం రావడంతో వెల్సీ తల్లిదండ్రులు బలవంతంగా ఆమెను దీక్షిత్ కిచ్చి పెళ్లి చేశారు. ఇటు సుకేతుకు కూడా పెద్దలు వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. కొన్నాళ్ల పాటు అంతా బాగానే ఉంది. వెల్సీ దీక్షిత్ల దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. కోట్లకు పడగలెత్తిన భర్త, లగ్జరీ కార్లు, ప్యాలెస్ లాంటి బంగ్లా, అడిగిందల్లా కొనిచ్చే అత్తామామలు, ఒక ఆడపిల్ల కలలుగనే మహారాణి లాంటి బతుకు వెల్సీకి దక్కింది. ఇటు సుకేతు మాత్రం తన భార్యతో గొడవపడి ఆమెను పుట్టింటికి పంపించేసి ఒంటరిగా ఉంటున్నాడు. సరిగ్గా అప్పుడే సోషల్ మీడియా రూపంలో వాళ్ళ పాత బంధం మళ్లీ మొదలైంది. ఒకరోజు సుకేతు నుంచి వెల్సీకి మెసేజ్ వచ్చింది. ఆ ఒక్క మెసేజ్ తో పాత జ్ఞాపకాలన్నీ తిరిగి నిద్రలేచాయి. ఇద్దరు రోజు గంటల తరబడి చాటింగ్ చేసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కోటీశ్వరుడైన తన భర్త దీక్షిత్ వ్యాపార పనుల మీద దుబాయ్, ముంబై, ఇతర దేశాలకు వెళ్లిన ప్రతిసారి వెల్సీ రహస్యంగా సుకేతును హోటల్స్ లో కలవడం స్టార్ట్ చేసింది. అలా వాళ్ళ మధ్య ఆ చీకటి బంధం మళ్ళీ మరింత బలపడింది. ఒకానొక దశలో వెల్సీకి తన భర్తతో ఉన్న విలాసవంతమైన జీవితం కంటే సుకేతుతో ఉన్న అక్రమ సంబంధమే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనిపించింది. మనం ఇలా దొంగచాటుగా ఎంతకాలం కలుస్తాం, మనిద్దరం పెళ్లి చేసుకొని కలుసుందాం అని సుకేతు వెల్సీని అడిగాడు. కానీ ఇక్కడే వెల్సీ బుర్రలో ఒక స్వార్థపూరితమైన, అతి కిరాతకమైన మాస్టర్ ప్లాన్ వెలిగింది. ఒకవేళ నేను దీక్షిత్ కు విడాకులు ఇచ్చి నీ దగ్గరకు వచ్చేస్తే నా పరువు పోతుంది, సొసైటీ నన్ను అసహ్యించుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీక్షిత్ కున్న కోట్ల రూపాయల ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా దక్కదు. నేను ఈ మహారాణి లాంటి జీవితాన్ని వదులుకోలేను, అలాగని నిన్ను కూడా వదులుకోలేను. మనకు ఆస్తి దక్కాలి, అలాగే సమాజం దృష్టిలో మనం మంచి వాళ్ళలా మిగిలిపోవాలి. దానికి ఒకే ఒక్క దారుంది, అదే దీక్షిత్ ప్రాణాలు తీయడం అని సుకేతుతో చెప్పింది వెల్సీ. అవును, భర్త చనిపోతే వచ్చే సానుభూతితో పాటు దీక్షిత్ ఆస్తి అంతా భార్యగా తనకే వస్తుందని, ఆ తర్వాత కొన్నాళ్లకు సమాజం దృష్టిలో ఒక వితంతువుగా నటించి తన ప్రియుడు సుకేతును రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తులతో పాటు ప్రియుడు కూడా దక్కుతాడని ఆ రాక్షసి లెక్కలేసుకుంది. ఒక స్వార్థపూరితమైన నెత్తుటి కుట్రకు ఆ చీకటి గదిలో పునాది పడింది. ఈ స్వార్థం చూడండి, విడాకులిస్తే డబ్బులు రావు అని ఆస్తి కోసం ఏకంగా ప్రాణాలే తీయాలనుకుంది. ఈ వెల్సీ వేసిన ప్లాన్ ఒక హాలీవుడ్ మూవీని కూడా మించిపోయింది అనిపిస్తుంది కదా. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేశారో, ఎలా ఎగ్జిక్యూట్ చేశారో వింటే మీకే భయమేస్తుంది. దీక్షిత్ ను ఎలా అడ్డు తొలగించాలి? ఇది సాధారణ హత్యలా కనిపిస్తే మొదటికే మోసం వస్తుంది. దొంగలు ఇంట్లో పడి దోపిడీకి ప్రయత్నించి అడ్డు వచ్చిన భర్త ప్రాణం తీశారు అని ఒక సినిమా తరహాలో స్టోరీ క్రియేట్ చేయాలి అని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ అమలు చేయడానికి సుకేతుకు హెల్ప్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. దాంతో తన కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ధీరేంద్ర చౌహాన్ అనే వాడికి డబ్బు ఆశ చూపి ఈ ప్లాన్ లోకి దించాడు సుకేతు. ఆధారాలు దొరకకుండా ఉండటానికి ముందు రోజే వెళ్లి మెడికల్ షాప్ లో గ్లౌజులు, ముఖాలకు మాస్కులు కొన్నారు. జూన్ 27వ తేదీ రాత్రిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఆ రోజు దీక్షిత్ తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, మలేషియా ట్రిప్ కు వెళ్తారు. ఇంట్లో దీక్షిత్, వెల్సీ మాత్రమే ఉంటారని వెల్సీ ముందే సుకేతుకు సమాచారం ఇచ్చింది. ప్లాన్ ప్రకారం జూన్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు సుకేతు, ధీరేంద్ర ఇద్దరు ఒక ఆటో మాట్లాడుకొని సార్జన్ సొసైటీ బంగ్లా దగ్గరకు చేరుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఆటో నెంబర్ ప్లేట్ ను తీసేసి మరీ వాళ్ళక్కడ దిగారు. వాళ్ళిద్దరూ ఆ చీకట్లో బంగ్లా కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్లారు. చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు వేసుకొని దీక్షిత్, వెల్సీ కోసం ఎదురు చూస్తూ చీకట్లో దాక్కునున్నారు. అయితే రాత్రి సరిగ్గా 10 గంటల 50 నిమిషాలకు దీక్షిత్, వెల్సీ కారులో ఇంటికొచ్చారు. కారు పార్క్
చేసి దీక్షిత్ మెయిన్ గేటుకు తాళమేస్తున్నాడు. అదే సమయంలో లోపలికి వెళ్లిన వెల్సీ హంతకులు లోపలికి రావడానికి వీలుగా మెయిన్ డోర్ బార్లా తెరిచి పైకి వెళ్లిపోయింది. వెంటనే సుకేతు, ధీరేంద్రలు లోపలికి వెళ్లారు. వెల్సీ పైకి వెళ్లిపోయింది. అయితే కొద్దిసేపటికి దీక్షిత్ మెయిన్ డోర్ తెరిచి లోపలికొచ్చి మెయిన్ డోర్ లాక్ చేసి పైకొస్తుండగానే వాళ్ళు మెట్ల మీదే అతన్ని ఆపేశారు. కళ్ళల్లో కారం చల్లి మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు. దీక్షిత్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మీకేది కావాలంటే అది తీసుకోండి, నన్నేమీ చేయకండి అని బతిమిలాడాడు. కానీ వాళ్ళ ఉద్దేశం దొంగతనం కాదు, ప్రాణాలు తీయడం కదా. అయితే అప్పుడే మేడ మీద ఉన్న వెల్సీ పసిపాపను ఎత్తుకొని బయటకొచ్చింది. తన కళ్ళ ముందే తన భర్తను ఆ ఇద్దరు కిరాతకులు అత్యంత క్రూరంగా ప్రాణం తీస్తుంటే కనీసం వద్దు అని ఆపడానికి కూడా ప్రయత్నించకుండా ఒక సినిమా చూసినట్టుగా నిలబడి చూసింది ఆ రాక్షసి. దీక్షిత్ ప్రాణాలు వదిలేసిన తర్వాత ప్లాన్ ప్రకారం వెల్సీ తన మెడలోని కొన్ని పాత నగలను సుకేతు చేతికిచ్చింది. అలాగే దీక్షిత్ కారు తాళాలను వాళ్ళకిచ్చి తనను బాత్రూంలో పెట్టి లాక్ చేసి పారిపోమ్మని చెప్పింది. వాళ్ళు వెల్సీని బాత్రూంలో లాక్ చేసి ఆ బంగ్లాలో ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని కన్నెత్తి కూడా చూడకుండా దీక్షిత్ కారు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత 10 నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు వెల్సీ పోలీసులకు ఫోన్ చేసింది. ఇది ఆ రాత్రి జరిగిన అసలు కథ. వెల్సీ వాంగ్మూలం విన్నాక పోలీసులకు రక్తం మరిగిపోయింది. ఆస్తి కోసం, పాత ప్రియుడి కోసం కట్టుకున్న భర్త ప్రాణాలు తీయించిన ఆ రాక్షసిని చూసి పోలీసులే అసహ్యించుకొని ఆమెను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల టార్గెట్ పారిపోయిన సుకేతు మోడీ మరియు డ్రైవర్ ధీరేంద్ర చౌహాన్. వాళ్ళు పారిపోయిన మార్గాలను ట్రేస్ చేస్తూ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళ ఇద్దరి మొబైల్ లొకేషన్లను కనిపెట్టారు. వాళ్ళు గుజరాత్ దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ సమయంలోనే సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాళ్ళ కారుని ఆపి వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. సుకేతును అరెస్ట్ చేసి విచారించగా వాడి దగ్గర వెల్సీ ఇచ్చిన ఆ పాత నగలు మరియు దీక్షిత్ వాడే ఖరీదైన మొబైల్ ఫోన్ దొరికాయి. ఇవి చాలా బలమైన ఆధారాలు. వాళ్ళు కూడా వెల్సీ చెప్పినట్టే తామే ఈ హత్యకు ప్లాన్ చేశామని నేరాన్ని అంగీకరించారు. ఆ తర్వాత వాళ్లను ఆ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ ను కూడా పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఆ ముసుగులు, గ్లౌజులు అమ్మిన షాప్ ఓనర్ ను కూడా పట్టుకొని సాక్షిగా మార్చారు. మీడియా మొత్తం వెల్సీ రాక్షసత్వాన్ని ఏకిపారేసింది. ప్రజలందరూ ఈ కిరాతకులకు ఉరిశిక్ష పడటం ఖాయమని అనుకున్నారు. కానీ ఇక్కడే మనం ఎవరం కనీసం ఊహించలేని ఒక న్యాయపరమైన ట్విస్ట్ మన కోసం ఎదురు చూస్తుంది. ఈ కేసు పైకి చూడటానికి పక్కా ఓపెన్ అండ్ షట్ లాగా కనిపిస్తుంది. కానీ చట్టం ఎప్పుడు ఎమోషన్స్ ను, పోలీసులు చెప్పే కథలను నమ్మదు. చట్టానికి కావాల్సింది సాక్ష్యాధారాలు. హంతకులు గ్లౌజులు వేసుకోవడం వల్ల క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేవు. సీసీటీవీలో వాళ్ళ ముఖాలు కనిపించలేదు. ఈ చిన్న లూప్ హోల్స్ ను డిఫెన్స్ లాయర్లు ఎలా వాడుకున్నారు? కళ్ళు చెదిరే ఆ కోర్టు విచారణ, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు ఈ కేసును ఎలాంటి ఊహించని మలుపు తిప్పాయో చూసే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించుంటుంది అనుకుంటున్నాను. నిజంగా మీకు గనక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఇప్పుడే ఈ వీడియో కింద మీకు ఒక హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు గనక ఈ వీడియోకి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సుకేతు మోడీ డ్రైవర్ ధీరేంద్ర చౌహాన్ అరెస్ట్ అయ్యారు. వెల్సీ ఇచ్చిన వాంగ్మూలం, సుకేతు దగ్గర దొరికిన దీక్షిత్ మొబైల్ ఫోన్, వెల్సీ పాత నగలు ఇవన్నీ పోలీసులకు ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఇది పక్కా ఓపెన్ అండ్ షట్ కేస్. నేరస్తులు తమ నేరాన్ని కూడా అంగీకరించారు. ఇక వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయం అని పోలీసులు భావించారు. పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి అన్ని వివరాలతో ఒక భారీ ఛార్జ్ షీట్ ను సూరత్ సెషన్స్ కోర్టులో సబ్మిట్ చేశారు. దీక్షిత్ తల్లిదండ్రులు కూడా తమ కొడుకును పొట్టన పెట్టుకున్న రాక్షసులకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. మీడియాలో కూడా వీళ్ళ అరెస్టు వార్తలు మారుమోగిపోయాయి. అంతా పర్ఫెక్ట్ గా ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన న్యాయ పోరాటం మొదలైంది. ఒక కేసును పోలీస్ స్టేషన్ లో నిరూపించడం వేరు, కోర్టు హాల్లో నిలబడి న్యాయమూర్తి ముందు నిరూపించడం వేరు. మన భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలానికి కోర్టులో ఎలాంటి విలువ ఉండదు. అది కేవలం దర్యాప్తుకు మాత్రమే ఉపయోగపడుతుంది. నేరాన్ని ఫిజికల్ ఎవిడెన్స్ తో నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులదే. ఈ చిన్న చట్టపరమైన లూప్ హోల్ ఈ సూరత్ మర్డర్ మిస్టరీని ఎలాంటి ఊహించని మలుపు తిప్పిందో తెలిస్తే ప్రతి సామాన్యుడి రక్తం ఉడికిపోతుంది. న్యాయస్థానం అనేది ఎప్పుడు ఎమోషన్స్ ని నమ్మదు, కేవలం ఆధారాలను మాత్రమే నమ్ముతుంది.
పోలీసులు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎక్కడ తప్పులు చేశారో, డిఫెన్స్ లాయర్లు ఆ తప్పుల్ని ఎలా వాడుకున్నారో ఇక్కడ తెలుస్తుంది. మన జ్యుడిషియల్ సిస్టంలోని లోపాలు ఒక హంతకుడిని ఎలా సేవ్ చేస్తాయో ఇప్పుడు మీరు వినబోతున్నారు. సుకేతు, వెల్సీ ఇద్దరు సాధారణ కుటుంబాలకు చెందిన వాళ్ళు కాదు. వాళ్లకు డబ్బు, పలుకుబడి ఉన్నాయి. తమను తాము రక్షించుకోవడానికి దేశంలోనే అత్యుత్తమ క్రిమినల్ లాయర్లను వాళ్ళిద్దరూ రంగంలోకి దించారు. కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వ న్యాయవాది ఈ కేసును వివరిస్తూ, యువర్ ఆనర్, వీళ్ళు ముగ్గురు కలిసి పక్కా ప్లాన్ తో దీక్షిత్ ను హతమార్చారు. వీళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్లు ఇవే అని జడ్జి ముందు పెట్టారు. డిఫెన్స్ లాయర్ నవ్వుతూ లేచి నిలబడి, చూడండి మైలార్డ్, పోలీసులు ఒక కట్టుకథ అల్లారు. నా క్లయింట్లు ఎప్పుడూ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు వాళ్ళను భయపెట్టి, బెదిరించి, బలవంతంగా ఆ కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. ఒకవేళ వాళ్లే ఈ పని చేశారు అని పోలీసులు చెప్తుంటే దానికి కనీసం ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అయినా చూపించమనండి అని సవాల్ విసిరాడు. ఈ ఒక్క పాయింట్ పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎందుకంటే దీక్షిత్ బంగ్లా బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో ఇద్దరు వ్యక్తులు కాంపౌండ్ లోకి దూకినట్టు రికార్డ్ అయింది. కానీ వాళ్ళు ముఖాలకు మాస్కులు ధరించారు. చీకట్లో ఆ ఫుటేజ్ కూడా బ్లర్ గా ఉంది. ఆ వీడియోలో ఉన్నది సుకేతు, ధీరేంద్ర అని నిరూపించడానికి కోర్టుకు పక్కా క్లారిటీ లేదు. ఎవరైనా మాస్కులు వేసుకుని రావచ్చు కదా అని డిఫెన్స్ కొట్టిపారేసింది. అలాగే హంతకులు చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. దీనివల్ల క్రైమ్ సీన్ లో గాని, వాళ్ళు పారిపోవడానికి వాడిన దీక్షిత్ కారులో గాని కనీసం ఒక్క వేలుముద్ర కూడా దొరకలేదు. మరియు నిందితుల వెంట్రుకలు గాని, వాళ్ళ రక్తపు మరకలు కానీ క్రైమ్ సీన్ లో ఎక్కడా లభించలేదు. ఇక చివరిగా దీక్షిత్ పై దాడి చేయడానికి వాడిన ఆ కత్తిని పోలీసులు పక్కాగా రికవరీ చేసి దాన్ని కోర్టులో సైంటిఫిక్ గా నిరూపించడంలో ఫెయిల్ అయ్యారు. అంటే క్రైమ్ సీన్ లో వాళ్ళిద్దరూ ఉన్నారని చెప్పడానికి కనీసం ఒక్క ఫిజికల్ ఎవిడెన్స్ కూడా పోలీసుల దగ్గర లేదు. పర్ఫెక్ట్ క్రైమ్ అనేదే ఉండదు అంటారు కదా, కానీ హంతకులు వేసుకున్న మాస్కులు, గ్లౌజులు వాళ్ళను చట్టం కళ్ళ నుంచి కాపాడే ఒక ప్రొటెక్షన్ గా మారాయి. సరే, ఫిజికల్ ఎవిడెన్స్ లేకపోయినా మన దగ్గర సాక్షులు ఉన్నారు కదా అని ప్రభుత్వ న్యాయవాది ధీమాగా ఉన్నారు. అసలు సుకేతు, ధీరేంద్రలను ఆ బంగ్లా దగ్గర డ్రాప్ చేసింది ఎవరు? ఒక ఆటో డ్రైవర్ కదా. వాడు ముందే పోలీసుల దగ్గర, సార్, ఆ సుకేతు నాకు డబ్బులు ఆశ చూపించి ఆటో నెంబర్ ప్లేట్ తీసేయమన్నాడు, నేను వాళ్ళను ఆ బంగ్లా దగ్గర డ్రాప్ చేశాను అని వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఆ ఆటో డ్రైవర్ ను సాక్షిగా పోలీసులు కోర్టు బోన్లో నిలబెట్టారు. కానీ ఊహించని విధంగా ఆ ఆటో డ్రైవర్ కోర్టు బోను ఎక్కగానే ప్లేట్ మార్చేశాడు. జడ్జి గారు అడగగానే, సార్, నాకు ఈ కేసుకు సంబంధించి ఏమీ తెలియదు సార్, ఈ నిందితులను నేను నా ఆటోలో ఎక్కించుకోలేదు, పోలీసులు నన్ను కొట్టి బెదిరించి ఆ కాగితం మీద నా సంతకం తీసుకున్నారు సార్ అని అబద్ధమాడాడు. ఆ ఆటో డ్రైవర్ అలా ఎందుకు మాట మార్చేశాడో, వాడి వెనక ఎంత డబ్బు చేతులు మారిందో ఎవరికీ తెలియదు. కానీ ఒక కీలకమైన సాక్షి చేజారిపోయాడు. ఇక ఆ తర్వాత సుకేతు ఆ మాస్కులు, గ్లౌజులు ఎక్కడ కొన్నాడో ఆ షాప్ ఓనర్ ను కోర్టుకు తీసుకొచ్చారు. ఆ షాప్ ఓనర్ కూడా మాట మార్చేశాడు. సుకేతు నాకు చాలా రెగ్యులర్ కస్టమర్, అతను తరచూ లాంగ్ బైక్ రైడ్స్ కు వెళ్తుంటాడు, ఆ బైక్ రైడ్స్ కోసమే గ్లౌజులు, విండ్ మాస్క్ కొనుక్కున్నాడు సార్, అంతే తప్ప ఎవరినో దాడి చేయడానికి అని నాకు తెలియదు సార్ అని చెప్పేశాడు. ఇక మిగిలింది దీక్షిత్ భార్య వెల్సీ. ఆమె ఎలాగో తప్పు ఒప్పుకుంది కదా, ఆమె వాంగ్మూలం మీదైనా కేసు నిలబడుతుందా అంటే అదీ లేదు. వెల్సీ కోర్టులో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ, మైలార్డ్, కళ్ళ ముందే భర్తను కోల్పోయి పాపతో ప్రాణభయంతో ఉన్న నన్ను పోలీసులు రోజుల తరబడి టార్చర్ చేశారు. మానసికంగా నేను చాలా కుంగిపోయి ఉన్న సమయంలో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే నన్ను ఎన్కౌంటర్ చేస్తామని భయపెట్టారు. అందుకే నా ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులు రాసిచ్చిన కాగితం మీద నేనేమీ చదవకుండానే సంతకం చేశాను. నాకు సుకేతుకు పెళ్లికి ముందే పరిచయం ఉందన్న మాట వాస్తవమే. అంత మాత్రాన మా ఆయన్ను నేనే చంపానని పోలీసులు నా మీద కక్ష కట్టి తప్పుడు కేసు పెట్టారు అని ఎంతో ప్రొఫెషనల్ గా అబద్ధం చెప్పింది. టెక్నికల్ ఎవిడెన్స్ తోనైనా వీళ్ళని ఇరికించవచ్చు అని పోలీసులు ట్రై చేశారు. వెల్సీ, సుకేతు మధ్య జరిగిన ఫోన్ కాల్స్, మెసేజ్ల డేటాను కోర్టు ముందుంచారు. అయితే ఇక్కడే డిఫెన్స్ లాయర్ తన మాస్టర్ బ్రెయిన్ వాడాడు. యువర్ ఆనర్, వీళ్ళిద్దరూ పాత పరిచేస్తులు, పైగా బంధువులు కూడా. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే దాన్ని మర్డర్, కుట్ర అని ఎలా అనుకుంటారు? వాళ్ళ కాల్స్ లో ఎక్కడైనా ఫలానా రోజు ఫలానా టైంకి అటాక్ చేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నట్టు వాయిస్ రికార్డింగ్స్ కానీ, స్పష్టమైన మెసేజ్లు కానీ పోలీసుల దగ్గర
దగ్గర ఉన్నాయా అని ప్రశ్నించాడు. పోలీసుల దగ్గర కేవలం వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాల్ డేటా మాత్రమే ఉంది తప్ప ఆ కాల్స్ లో వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో ఖచ్చితంగా నిరూపించే ఏ టెక్నికల్ ప్రూఫ్ లేదు. దీనికి తోడు సుకేతు దగ్గర దొరికిన వెల్సీ పాత నగలు మరియు మొబైల్ ఫోన్ రికవరీ విషయంలో పోలీసులు చట్టపరమైన ప్రొసీజర్స్ ను ఖచ్చితంగా పాటించలేదు అని డిఫెన్స్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇలా న్యాయస్థానంలో సాక్ష్యాధారాల మధ్య ఉండాల్సిన లింకు పూర్తిగా తెగిపోయింది. హంతకులు క్రైమ్ సీన్ లో ఉన్నారు అని చెప్పడానికి ఏ ఫిజికల్ ఎవిడెన్స్ లేదు. సాక్షులందరూ మాట మార్చేశారు. ఈ మొత్తం కేసు గాలిలో మేడలు కట్టినట్టుగా మారిపోయింది. దాంతో ఈ కేసు విచారణ ఏళ్ల తరబడి సాగింది. ఒకవైపు దీక్షిత్ కుటుంబం న్యాయం జరుగుతుంది అన్న చిన్న ఆశతో ఎదురు చూస్తుంది. కానీ జరగకూడనిదే జరిగింది. ఆ రోజు డిసెంబర్ 31, 2019 సూరత్ సెషన్స్ కోర్టు ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. న్యాయమూర్తి తన తీర్పును చదువుతూ ఈ కేసులో పోలీసులు సమర్పించిన ఆధారాలు నిందితుల మీద నేరాన్ని నిస్సందేహంగా నిరూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఈ కేసు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడింది. ఇలాంటి కేసుల్లో ఆధారాల మధ్య లింక్ ఏమాత్రం తెగిపోయినా నిందితులకు శిక్ష విధించడం చట్టవిరుద్ధం. కాల్ డేటా రికార్డులు నేరపూరిత కుట్రను నిర్ధారించడానికి సరిపోవు. సాక్షులందరూ కోర్టులో తమ వాంగ్మూలాలను వెనక్కి తీసుకున్నారు. క్రైమ్ సీన్ లో నిందితులు ఉన్నారు అని చెప్పడానికి ఖచ్చితమైన ఫోరెన్సిక్ ఆధారాలు లేవు. అందువల్ల చట్టంలోని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ను నిందితులకు ఇస్తూ ఈ కేసులోని ప్రధాన నిందితులైన వెల్సీ, సుకేతు మోడీ మరియు డ్రైవర్ ధీరేంద్ర చౌహాన్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ వీళ్లను తక్షణమే విడుదల చేస్తున్నాం అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వింటే ఎవరికైనా ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా అనిపిస్తుందో కదా. కోట్లకు పడగలెత్తిన వ్యాపారిని వాడి ఇంట్లోనే అత్యంత పాశవికంగా ప్రాణం తీసి చట్టంలోని లూప్ హోల్స్ వాడుకొని హంతకులు దర్జాగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయారు. ఆ తీర్పు వినగానే సూరత్ నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక కోటీశ్వరుడిని వాడి సొంత ఇంట్లోనే అత్యంత పాశవికంగా ప్రాణాలు తీస్తే చట్టం కళ్ళుగప్పి దర్జాగా నవ్వుకుంటూ హంతకులు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. చూసారా, నేరస్తులు ఒక క్రైమ్ ని ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు అంటారు. కానీ ఈ కేసులో పోలీసులు వాళ్ళను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు వేసుకున్న గ్లౌజులు, కారు తీసుకొని పారిపోయిన విధానం మరియు డబ్బో బెదిరింపో మొత్తానికి సాక్షులను కొనేసి తమ వైపుకు తిప్పుకున్న తీరు, మన న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఎంత పర్ఫెక్ట్ గా వాడుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. న్యాయమూర్తి కేవలం తన ముందున్న కాగితాలను, ఆధారాలను మాత్రమే చూస్తారు. ఎమోషన్స్ కు కోర్టులో చోటు ఉండదు. పోలీసులు ఇంకొంచెం అలర్ట్ గా ఉండి సాక్షులకు రక్షణ కల్పించుంటే లేదా కత్తి లాంటి ఆయుధాన్ని పక్కాగా రికవరీ చేసి సైంటిఫిక్ గా నిరూపించుంటే బహుశా ఈ రోజు ఆ రాక్షసులకు మరణశిక్ష పడుండేదేమో. ఈ కేసు గురించి ఆలోచిస్తుంటే ఒక్కటే అనిపిస్తుంది. కేవలం 25 ఏళ్ల వయసు, కోట్లకు పడగలెత్తిన వ్యాపారం, అందమైన ఇల్లు, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఆ కుర్రాడు దీక్షిత్ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కళ్ళెదుటే ప్రాణాలు వదిలేశాడు. ఆ రాత్రి ఆ తలుపు తీసింది తన భార్యే అని తెలిసినప్పుడు అతని గుండె ఎంతలా ముక్కలైపోయి ఉంటుందో. అతని ఆవేదన చెప్పడానికి ఈ రోజు అతను బతికిలేడు. ఆ 1.5 ఏళ్ల పసిపాప తండ్రిని కోల్పోయింది. కన్న తల్లిని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. బహుశా ఆ పాప పెద్దయ్యాక ఈ నిజాలు ఆమెకు తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి? వెల్సీ తన స్వార్థం కోసం తన పాత ప్రేమ మోజులో పడి భర్తను కాటేసింది. సరే, ఇప్పుడు ఆమెకు ఆస్తి దక్కిందా? లేదు. దీక్షిత్ తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. పరువు పోయింది. చట్టం నుంచి తప్పించుకొని బయటకొచ్చినా ప్రజల దృష్టిలో తన అంతరాత్మ ముందు ఆమె ఎప్పటికీ ఒక కిరాతకురాలే. కోర్టులో వాళ్ళు గెలుచుండొచ్చు, కానీ దేవుడి కోర్టులో కర్మ సిద్ధాంతం ముందు వాళ్ళు చేసిన పాపానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది సూరత్ ను కుదిపేసిన దీక్షిత్ జరీవాలా మర్డర్ మిస్టరీ. ఒక సంబంధం ఇష్టం లేనప్పుడు, కలిసి బతకలేనప్పుడు విడాకులు తీసుకొని ధైర్యంగా విడిపోవడం మంచిది. అంతేకాని స్వార్థంతో, డబ్బు కోసం, మోజు కోసం ఎదుటి మనిషి ప్రాణాలు తీయడం అనేది క్షమించరాని నేరం. పర్ఫెక్ట్ క్రైమ్ అనేది ఉండదు, కానీ ఆధారాలు లేకపోతే హంతకులు కూడా అమాయకులుగా మారిపోతారు అనడానికి ఈ కేసే అతిపెద్ద ఉదాహరణ. డిసెంబర్ 31వ తేదీ 2019 కోర్టు ఇచ్చిన ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పోలీసుల ఫెయిల్యూరా, లేక చట్టంలోని లొసుగులు నేరస్తులకి ఎలా రక్షణగా మారుతాయో చెప్పే ఎగ్జాంపులా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. దీక్షిత్ కుటుంబానికి ఏదో ఒక రూపంలో న్యాయం జరగాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.